పచ్చ బంగారంగా పిలిచే పసుపును పండిస్తున్న ఓరుగల్లు రైతన్నలకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించే వాణిజ్య పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఓవైపు కాలం కలిసిరాక పంట దిగుబడి తగ్గింది. మరోవైపు యుద్ధ ప్రభావంతో ఎగుమతులకు డిమాండ్ లేకుండా పోయింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిన పసుపు రైతన్న కష్టాలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పసుపు అమ్మకాల సీజన్ కొనసాగుతోంది. నిజామాబాద్ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో అత్యధికంగా పసుపు అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈ ప్రాంతంలో లాభాల కోసం కాకుండా రైతులు తమకున్న సాగు భూమిలో సెంటిమెంట్గా కొంత విస్తీర్ణంలోనైనా పసుపు పండించడం ఆనవాయితీగా వస్తోంది. 15 ఏళ్ల క్రితం 3-4 వేల వరకున్న క్వింటా పసుపు ఊహించని విధంగా క్వింటాలకు 18,000తో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. దీంతో ఒక్కసారిగా రైతులు పసుపు సాగు వైపు దృష్టి సారించారు. అలా ఈ ప్రాంతంలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. కొన్నేళ్లుగా పసుపు పంటకు ఆశించిన స్థాయిలో ధరలు లేక 7,000 నుంచి 8,000 మధ్యనే ఉండటం, పెట్టుబడులు విపరీతంగా పెరగడంతో చాలా మంది రైతులు పసుపు సాగును తగ్గించారు. 5 ఏళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల్లోపు పసుపు సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది 5,000 ఎకరాలకు తగ్గింది. అరకొరగా పండించిన పెట్టుబడికి తగిన ధరలు మార్కెట్లో లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనాం విధానంలోని ఈ వేలంలో క్వింటాకు గరిష్టంగా 13,208 రూపాయలు, కనిష్టంగా 6,000, సగటున 12,400 రూపాయల ధరలతో వ్యాపారులు కొంటున్నారు. గోల రకం పసుపు క్వింటాకు గరిష్టంగా 11,852, కనిష్టంగా 7,500, సగటున 11,200 ధరలు పలుకుతున్నాయి. 393 బస్తాల కాడీ రకం పసుపు తీసుకురాగా క్వింటాకు గరిష్టంగా 11,569, కనిష్టంగా 6,509, సగటున 11,399 ధరలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. పసుపు పంట తక్కువనే ఉంది, కానీ ఇరాన్ వారి వల్ల ఎక్స్పోర్ట్స్ డిస్టర్బెన్స్ అయింది. అలా దాదాపు ఆల్మోస్ట్ 2 months ఎక్స్పోర్ట్స్ పోలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ డొమెస్టికే పోతుంది. ఈ యుద్ధం క్లోజ్ అయ్యి ఉన్న ఎక్స్పోర్ట్ పోయేది ఉంటే మాత్రం కొంచెం రేట్లో వచ్చే అవకాశం ఉన్నది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఆల్మోస్ట్ సీజన్ స్టార్టింగ్లో సేమ్ రేట్ ఉంది. ఈ ఎఫెక్ట్ వల్ల స్లోగా తగ్గింది. మళ్ళీ ఫర్దర్గా పెరగవచ్చు, కానీ ఎప్పుడంటే ఆ యుద్ధం క్లోజ్ అయ్యి కొంచెం ఎక్స్పోర్ట్స్ ఫ్రీగా పోయినప్పుడు రేట్ వచ్చే అవకాశం ఉన్నది. పసుపు వచ్చి 2 ఎకరాలు ఇచ్చిన 2 ఎకరాలకు 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. నిన్న 11,000 రేటు ఉంది, ఇవాళ 10,500 అంటారు. మధ్య ధర కల్పించాలి దయచేసి గవర్నమెంట్. కూలీలకి సరిపోయిన డబ్బు 1,50,000 వచ్చింది ఖర్చు. గతంలో 14,000, 15,000 ఉండే. ఈసారి మొన్న 12,000 దాకా ఉన్నది. రోజు 1,000 దిగుతుంది. నిన్న 11,000 అది 10,500, 10 అంటారు. దానికే సరిపోతుంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు కొత్త పసుపు సీజన్ 3 వారాల క్రితం ఆరంభమైంది. ఈ మార్కెట్లో కాడీ రకం పసుపు సీజన్ ప్రారంభం నుంచి క్వింటాకు 11,388 నుంచి 12,850 వరకే సగటు ధరలు నమోదయ్యాయి. గరిష్ట ధర మాత్రం క్వింటాకు 13,911 వరకు రాగా, హైబ్రిడ్ రకం కాకుండా దేశీయ రకం పసుపు మంచి నాణ్యమైన పసుపు అయితే క్వింటాకు 13,000కు పైగా ధర వస్తోంది. ఈ ధరలు కొంతమంది రైతులకే దక్కుతుండగా మిగతా వారికి 2 నుంచి 3,000 రూపాయల వరకు డిఫరెన్స్ వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పసుపు అన్నది సంవత్సరం పంట కాబట్టి దీనికి సరైన గిట్టుబాటు కనీసం 20,000 ఉంటే కానీ దీనికి మంచి స్పందన వస్తుంది. రైతులు అందరూ వేయాలని ఉత్సాహంతో ఉంటారు. ఈ ధరల వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే దీనికి పురుగు బాగా ఉంటుంది కాబట్టి రైతులు తక్కువ వెనుకంజలో ఉన్నారు. దీనికి ప్రోత్సాహం ఇచ్చేది ఉంటే 20,000, కనీసం 20,000 అయితే మాత్రం అందరు రైతులు వేయడానికి అవకాశం బాగుంటుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని గిట్టుబాటు ధర పెంచాలని కోరుతున్నాను. 4 రోజుల కిందట 14,000 దాకా పోయింది. ఇప్పుడు మరీ దారుణంగా అడుగుతాళ్ళు. 10,000, 11,000 అట్లా అడుగుతాళ్ళు. ఇది మాత్రం బాగా ఇబ్బందికరంగా ఉన్నది రైతులకు. మాకు కూలి కూడా వచ్చేటట్లేదు. ఈ సంవత్సరానికి పంట ఇట్లా గిట్టుబాటు ధర లేకపోతే మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లయితే రైతులు పండించడం కష్టమే. పసుపు రైతులు పురుగు వచ్చి దిగుబడి కూడా రాలేదు. అందులో ఇప్పుడు రేటు కూడా కలిసి వస్తుంది అనుకుంటే 4 రోజుల కింద ఉన్న రేటు ఇప్పుడు లేదు. మరి ఇంత దారుణంగా అడుగుతారు ఈ దళారులు. ఈ ఆన్లైన్లో రేటు చేయబట్టి మాకు తెలియకుండా అవుతాయి రేట్లు. ఆన్లైన్లో రేట్లు చేయబట్టి 10,000 లోపే అడుగుతారు. చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి గిట్టుబాటు ధర పక్కగా ఉండాలి. లేని మాత్రం మేము రైతులు నష్టపోతాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా చర్య చేయాలని కోరుకుంటున్నాం.
యుద్ధ ప్రభావం ఇక్కడి మార్కెట్ పసుపు రైతులపై కూడా పరోక్షంగా పడుతోంది. ఆశించిన ధరలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ధర లేక పెట్టుబడులు కూడా రావడం లేదని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.